మీ టెస్టిస్ ఎప్పుడైనా బాగా హార్డ్గా ఉందా, దాంతోపాటు నొప్పి ఏమీ లేదా, మరి అదేమై ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. సో ఎప్పుడైనా మనం స్నానం చేసేటప్పుడు కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఒక సైడ్ టెస్టిస్ అనేది బాగా హార్డ్గా ఉంది, అంటే రాయి లాగా ఉంది అనుకోండి, దాంతోపాటు నొప్పి లేదు, ఇంకేమి ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఏమీ లేదు అంటే అది కొన్నిసార్లు మ్యాలిగ్నెన్సీ అయి ఉండొచ్చు, అంటే క్యాన్సర్ కావచ్చు. సో మనం దీనికి భయపడాలంటే లేదండి, ఫస్ట్ మనం ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో యూరాలజిస్ట్ కూడా ఎగ్జామిన్ చేసి దాన్ని మనకి ఒక అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ అడ్వైస్ చేస్తారు. ఆ అల్ట్రాసోనోగ్రాఫిక్ స్కాన్లో ఏమైనా సస్పీషియస్ ఫీచర్స్ ఉంటే మనం ఏంటంటే దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కాన్తో పాటు మనం ట్యూమర్ మార్కర్స్ అనేవి చేస్తారనమాట. ట్యూమర్ మార్కర్స్ అంటే మనకి క్యాన్సర్ ఉందా లేదా అని. ట్యూమర్ మార్కర్స్ అబ్నార్మల్గా వచ్చాయి, అల్ట్రాసౌండ్లో డౌట్ ఉంది, అంటే మ్యాలిగ్నెన్సీ సస్పిషన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం, బయాప్సీ ఏమన్నా చేస్తాం అంటే లేదండి. టెస్టిస్ విషయంలో బయాప్సీ అనేది ఉండదండి. టెస్టిస్ విషయంలో మనకు ఉండే మినిమం బయాప్సీ ఏంటంటే ఆ టెస్టిస్ని తీయటమే. సో హై సస్పిషన్ ఉన్నప్పుడు మనం హై ఇంగ్వైనల్ ఆర్కిడెక్టమీ అంటాం, అంటే కంప్లీట్గా ఆ టెస్టిస్నే తీసేసి దాన్ని మనం బయాప్సీకి పంపిస్తాం. సో బయాప్సీలో మనకి 100% ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో ఆ క్యాన్సర్ని బట్టి మన ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవాలా లేదా అంటే ఆ క్యాన్సర్ మన బయాప్సీ రిపోర్ట్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అంటే రేడియేషనా, లేకపోతే కీమోథెరపీయా, లేకపోతే ఇంకేమైనా సర్జరీ చేసుకోవాలా అనేది చెక్ చేస్తాం. సో మనకి ఏమన్నా టెస్టిస్ బాగా హార్డ్గా ఉంది, పెయిన్ లేదు అంటే పెయిన్లెస్ టెస్టిక్యులర్ స్వెల్లింగ్, హార్డ్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మనం వెంటనే ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే ఒక రైట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.